Okay, listen. The people chapter are discussing about chapter number 6. The people. Already some topics to discuss. Today, working population. Population age structure. Last class completed. I mean 3 types of age structure. First, below 15 years age structure. Second, 15 to 59 years age structure. Third, above 59 years age structure. Below 15 years child age. Working population means 15 to 59 years age structure. ఇక్కడ 15 years నుంచి 59 years ఏజ్ మధ్య వాళ్ళని వర్కింగ్ పాపులేషన్ అంటారు. థర్డ్ అబౌవ్ 59, I mean ఓల్డ్ ఏజ్. ఓకే, ఆల్రెడీ ద వర్కింగ్ పాపులేషన్ 15 to 59 years ఏజ్ స్ట్రక్చర్ category people some information last class. Today other some information today discuss. First one, 15 to 59 years age is a very important age of our Indian national income, our Indian economy, our Indian growth, our Indian development. Every individuals, every person, every family is compulsory important of the working population. I mean the people working different categories, different works. Already last class according to economy 3 categories kada. 3 categories: primary sector, secondary sector, service sector. The people engage in 3 types sectors. From the beginning of the independent, I mean before independent also, our India majority people working in agriculture sector, I mean primary sector. Today the people change in other sectors, I mean the people working in other sectors. Other sectors mean service sector and industrial sector. Next, according to income, 2 sectors, 2 organizations: unorganized sector, organized sector. Organized sector people only 8% ఇండియా. మన ఇండియాలో ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఓన్లీ 8%. అంటే ఇక్కడ 8% పీపుల్ ఆర్గనైజ్డ్ అంటే ఎవరు? సచ్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, హై ఇన్కమ్ పీపుల్, పర్మనెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఫెసిలిటీస్, government rules and regulations implemented only organized sector. The organized sector jobs also security. After retirement, pensions, insurance facilities, working time, holidays facilities, every year salaries increase. So many benefits having organized sector people. The people's salaries also very high. Unorganized sector people 92, approximately 10 or 90, రియల్గా 80, 92. అంటే ఇండియాలో ఎక్కువ మంది ఏ రంగంలో పనిచేస్తున్నారు? అనార్గనైజ్ అంటే అవ్యవస్థీకృత రంగం. తెలుగులో మీకు అవసరం లేదు, ఇంగ్లీష్లో అనార్గనైజ్డ్ సెక్టార్ పీపుల్లో వర్క్ చేస్తారు. అనార్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ సచ్ యాజ్ విచ్ టైప్ ఆఫ్ వర్క్స్? పర్మనెంట్ కాకుండా ప్రైవేట్ జాబ్స్. సపోజ్ our ఏరియా సరౌండింగ్స్లో, టౌన్స్, నియరెస్ట్ ఏరియాస్లో డిఫరెంట్ వర్కింగ్ పీపుల్ ఉంటారు కదా. ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ప్రైవేట్ ఎంప్లాయీస్, టైలర్స్, రియల్ ఎస్టేట్, డిఫరెంట్ షాప్ వర్కర్స్, షాపు పనిచేసే వర్కర్స్. ఓకే, ఆటో వాళ్ళ, సో మెనీ టైప్ ఆఫ్ పీపుల్ మనం అనార్గనైజ్డ్ సెక్టార్.
అనాయిడెడ్ సెక్టార్ పీపుల్ జాబ్స్ పర్మనెంట్ జాబ్సా, శాలరీస్ గవర్నమెంట్ శాలరీస్ లాగా ఉంటాయా, ఫెసిలిటీస్ ఉంటాయా, ఆఫ్టర్ రిటైర్మెంట్ అని పర్మనెంట్ అని ఏమి ఉండదు. ఓన్లీ డైలీ ఒక మాట చెప్పాలంటే డైలీ వేజ్ లేబర్స్, లేదంటే లో ఇన్కమ్ పీపుల్. దేర్ ఈజ్ నో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ ఇన్ our sector. The people looking every day search the jobs, looking the jobs. ప్రతిరోజు వీళ్ళు జాబ్ కొరకు వెతుక్కోవాలి. ఒకవేళ జాబ్ ఉన్నా అది పర్మనెంట్ కాదు, టెంపరీ. శాలరీస్ కూడా లో ఇన్కమ్ శాలరీస్. మీకు ఆల్రెడీ సెకండ్ లెసన్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో చెప్పాను. రాజేశ్వరి ఇద్దరు ఉంటారు ఒక ఆమె వర్కర్, అనాయిడెడ్ సెక్టర్ వర్కర్, ఇంకో ఆర్గనైజ్ సెక్టర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఇప్పుడు బిల్డింగ్ వర్కింగ్లో చేసేటువంటి మాసం వర్క్స్ ఉంది కదా, ఈ వర్క్ చేస్తారు కదా బిల్డింగ్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు కూడా అనార్గనైజే. అంటే ఇండియాలో మెజారిటీ పీపుల్ అలాగే మీకు సెకండ్ లెసన్లో కూడా దీన్ని డిస్కస్ చేశాను. అయితే మనకి ఇక్కడ ఏజ్ స్ట్రక్చర్లో డెప్త్గా కాకుండా మీకు వర్కింగ్ పాపులేషన్ ఎట్లా ఉంది అని చెప్పడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకేనా? అంటే వీళ్ళంతా కూడా వర్కింగ్ పీపుల్ అన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. మన ఇండియా ఇన్కమ్ ఎక్కడ నుంచి వస్తుంది? ఫ్రమ్ వర్కింగ్ పీపుల్. మన ఇండియా నేషన్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇండియన్ డెవలప్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ వర్కింగ్ పాపులేషన్. అంతేగాని వర్కింగ్ పాపులేషన్ కాకుండా చైల్డ్ ఏజ్ పీపుల్ మీద ఉంటుందా ఇన్కమ్? వాళ్ళ నుంచి ఇన్కమ్ రాదు. ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏ కంట్రీ అయినా సరే, మన ఇండియా వరల్డ్ వైడ్గా ఏ కంట్రీ అయినా సరే, మెజారిటీ పీపుల్ వర్కింగ్ ఇన్ ఆర్గనైజ్ సెక్టర్ అండ్ సర్వీస్ ఇండస్ట్రియల్ సెక్టర్, ద కంట్రీ ఈజ్ ఏ రిచ్ కంట్రీ, ద కంట్రీ ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ. సపోజ్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్, జపాన్, చైనా, దీస్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్. వై? ద పీపుల్ ఎంగేజ్ ఇన్, మెజారిటీ పీపుల్ ఎంగేజ్ ఇన్ service and industry sector. The majority people work in organized and also unorganized people, also high income people. Our Indian organized people income low income kada, per month 5,000, 2,000, 3,000 low income. Okay na? Income is the main basic of the development. Income is the main basic of the నేషనల్ ఇన్కమ్. ఇన్కమ్ అనేది మెయిన్. అసలు ఆదాయం అనేది కదా మనిషి కానీ కంట్రీకి కానీ మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇన్కమ్మే. ఇన్కమ్ అనేది కావాలి. ఇది అర్థమైంది ఈ లెసన్లో. వర్కింగ్ పాపులేషన్, నెక్స్ట్ పాపులేషన్ చేంజ్, నెక్స్ట్ పాపులేషన్ చేంజ్. ఏదైనా చేంజ్ ఆఫ్ పాపులేషన్ సైజ్ అట్లయినా తీసుకోవచ్చు. ఏదైనా పాపులేషన్ ఏమవుతుందంటే చేంజ్ అవుతూ వస్తుంది. పాపులేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ అవర్ ఇండియా ఇండిపెండెంట్ వచ్చిన టైంలో, స్వతంత్రం వచ్చిన టైంలో ఇండియా పాపులేషన్ అంతా అప్పుడు 40 crores. ప్రజెంట్ ఇండియా పాపులేషన్ అకార్డింగ్ టు 2011 121 crores. 40 to 121 మీన్ approximately 80 crores people increasing. అంటే పాపులేషన్ చేంజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది కదా, చేంజ్ అవుతుంది కదా పాపులేషన్. పాపులేషన్ గ్రోత్ ఉంది కదా, ద పాపులేషన్ చేంజ్ సైజ్ ఎలా ఉందో ఈ టాపిక్ అన్నమాట. ఈ లెసన్లో ఎలా చేంజ్ అవుతుంది పాపులేషన్. మనకి పాపులేషన్ చేంజ్ అనేది ఎలా మనకు కనబడుతుందంటే పాపులేషన్ సెన్సెస్లోనే తెలుస్తుంది. జనాభా లెక్కలు అనేది సేకరిస్తూ ఉంటారు కదా ప్రతి 10 సంవత్సరాల. అప్పుడు వాడు విలేజ్కో ఒక హౌస్కో వెళ్తారు. వెళ్ళినప్పుడు హౌస్లో పీపుల్ లాస్ట్ టైం సెన్సెస్ అప్పుడు వాళ్ళు 5 members అని చెప్తారు. 10 years తర్వాత పిల్లల్లో చేంజ్ ఉంటుంది కదా, ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్. వాళ్ళు ఏం చేస్తారు? అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్, లేదా అదర్ ఏరియాస్ వర్కింగ్ వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. పర్మనెంట్గా కానీ టెంపరీగా కానీ.
వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ లేదండి వాళ్ళు అమెరికాలో ఉన్నారు, లేదా ఫ్రాన్స్లో ఉన్నారు, లేదా మహారాష్ట్రలో ఉన్నారు, ముంబైలో అదే చెప్తారు. అప్పుడు ఏది ఆటోమేటిక్గా వీడు ఆ పాపులేషన్ 6 ఉంటే ఓన్లీ 2 మెంబర్స్ మైగ్రేషన్ అయ్యారు అనుకోండి, 4 మెంబర్స్ రాసుకుంటారు, డేటా రాస్తాడు. వీళ్ళు మైగ్రేటెడ్ టు అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్ అనేది రాస్తారు. అర్థమైంది కదా. పాపులేషన్ చేంజ్ సైజుకి బేసిక్స్ 3 ఉన్నాయి. నెంబర్ 1 బర్త్ రేట్, నెంబర్ 2 డెత్ రేట్, నెంబర్ 3 మైగ్రేషన్, నెంబర్ 3 మైగ్రేషన్. 3 టైప్స్ అన్నమాట. అంటే పాపులేషన్ చేంజ్ సైజ్ డిపెండ్ అపాన్ 3 బేసిక్ నీడ్స్, 3 బేసిక్ పాయింట్స్. దేని మీద బేసిక్ అండి? డెత్ రేటు, బర్త్ రేటు, మైగ్రేషన్. బర్త్ రేట్ అంటే ఇప్పుడు సెన్సస్ తీసాడు, నెక్స్ట్ రాగానే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, పిల్లలు పడతారు కదా. బర్త్ రేట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాపులేషన్ చేంజ్. బర్త్ రేటే కదా, బర్త్ రేట్ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది పుట్టారు, ఎంతమంది అనేది. తర్వాత డెత్ రేట్ కూడా జనరల్గా ఒక విలేజ్లో, ఒక ఏరియాలో మనుషులు చనిపోతుంటారు, ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళు, లేదంటే కానీ ఏదైనా డిసీజ్ చనిపోతుంటారు. డెత్ రేట్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. లాస్ట్ మైగ్రేషన్ అంటే ద పీపుల్ మూవ్ ద ప్లేస్ టు అదర్ ప్లేస్. ఐ మీన్ పర్పస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, పర్పస్ ఆఫ్ ది హైర్ ఎడ్యుకేషన్, పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ప్రజలు ఏం చేస్తుంటారు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వెళ్తుంటారు తెలుగులో. మైగ్రేషన్ అంటే అర్థమైందా. ప్రజలు ఏం చేస్తారు, సార్ ఫస్ట్ నేను చెప్పాను, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇన్కమ్ కొరకు, హై ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు వెళ్తారు. అప్పుడు పాపులేషన్ చేంజ్ కనబడింది. సపోజ్ ఒక హౌస్ని తీసుకున్నాం, ఒక హౌస్లో లాస్ట్ టైం 10 మంది ఉన్నారని చెప్తారు. ఈసారి ఏంటంటే 12 మంది 22 మంది, 2 పిల్లలు పుట్టారు. సపోజ్ ఒక టైంలో 10 మంది ఉన్న వాళ్ళు 5 ఉన్నారని చెప్తారు. మిగతా 5 ఎక్కడికి వెళ్ళారంటే మైగ్రేషన్, లేదంటే 2 చనిపోయారు మేబీ. అలా మనకి పాపులేషన్ చేంజ్కి మెయిన్ ఏంటంటే బేసిక్ పాయింట్స్ బర్త్ రేటు, డెత్ రేటు, మైగ్రేషన్. ఈ 3 ఏం చేస్తుంటే మన జనాభాలో మార్పులకి గురి చేస్తుంది. జనాభా పెరగడానికి బర్త్ రేట్ కూడా, పిల్లలు పుడుతూ ఉంటారు, జనాభా పెరుగుతుంది. ప్రజలు ఇప్పుడు అలాంటివి ఎక్కువ ఉన్నాయి, అవి ఇప్పుడు డెత్ రేట్ ఎక్కువ. డెత్ కూడా పాపులేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మైగ్రేషన్ కూడా అంతే కదా. ఒక విలేజ్లో ఒకప్పుడు 2000 ఉండేవాళ్ళు, సార్ 1500 అంటారు. ఏమైనా వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యారు సార్. విలేజెస్ ఎవరు ఉన్నారు, అంతా సిటీస్కి, టౌన్స్కి, అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్కి వెళ్తున్నారు కదా. దాని కారణం ఏంటి? మైగ్రేషన్. ద 3 ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ బర్త్ రేటు, డెత్ రేటు అండ్ మైగ్రేషన్ అనేది పాపులేషన్ చేంజ్కి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైంది. ఇది సింపుల్ పాయింట్స్ అన్నమాట. పాపులేషన్ చేంజ్ వర్కింగ్ ఫర్. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ వేరు, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వేరు. సపోజ్ ఇండియా హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ అనగానే ఉత్తరప్రదేశ్ అని చెప్తాం. ఉత్తరప్రదేశ్ అంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇండియాలో ఉత్తరప్రదేశ్ కదా. అకార్డింగ్ టు పాపులేషన్ బిగ్గెస్ట్ స్టేట్ ఇండియా ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎక్కువ ఉన్న డిస్టిక్ అనగానే ఈస్ట్ గోదావరి అని చెప్తాం. అలానే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వేరు. మళ్ళీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏంటంటే పర్ స్క్వేర్ కిలోమీటర్, తెలుగులో చక్కగా చెప్తాం. ఒక చదరపు కిలోమీటర్లో అంటే ఒక ప్రాంతాన్ని తీసుకున్న ఒక ఏరియా, అది ఒక చదరపు కిలోమీటర్ అనమాట. దాంట్లో ఎంతమంది నివసిస్తున్నారు జనాభా అనే దాన్ని తెలుసుకోవడమే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అంటే జనసాంద్రత అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పిలుస్తారన్నమాట. అంటే ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎంతమంది జనాభా ఉన్నారు అనేది తెలిపేదాన్ని మనం డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కింద చూస్తాం. ఇండియాలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అన్ని ప్రాంతాలు ఈక్వల్గా ఉందా లేదు. సపోజ్ ఇండియాలో హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ స్టేట్ బీహార్.
బీహార్ ఈరోజు పాపులేషన్లో ఉత్తరప్రదేశ్. డెన్సిటీ అని చెప్పే నేను ఒక చదరపు కిలోమీటర్లో నివసించే జనాభా. వరల్డ్ హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ కంట్రీ బంగ్లాదేశ్. ఒక చదరపు కిలోమీటర్లో ఎక్కువ మంది నివసించే కంట్రీ వరల్డ్ బంగ్లాదేశ్ కంట్రీ. ఇండియాలో హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ స్టేటు బీహార్. అంటే ఒక చదరపు కిలోమీటర్లో నివసించే జనాభాని తెలియజేసేదే ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అర్థమైందా? ద పీపుల్ సెటిల్డ్ లైవ్ ఇన్ 1 స్క్వేర్ కిలోమీటర్. అంటే 1 స్క్వేర్ అనేది ఒక డేటా అన్నమాట, ఒక మెజూర్. ఒక చదరపు కిలోమీటర్ భూభాగంలో ఎంతమంది జనాభా నివసిస్తున్నారో చెప్పేదే జనసాంద్రత లేకపోతే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తెలియదు. అర్థమైందా? ఇది మనం చూస్తే ఇండియా వైడ్గా మన స్టేట్లో డిస్టిక్ వైడ్గా కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ బాగా లోగా ఉన్న స్టేట్ ఏంటంటే కడప. కడపలో ఓన్లీ 200 కూడా ఉండరు, ఒక చదరపు తక్కువ మంది నివసిస్తూ ఉంటారు. హైయెస్ట్ డెన్సిటీ మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండి, గుంటూరు, ఇవన్నీ కూడా బాగా హై డెన్సిటీ. హైయెస్ట్ డెన్సిటీకి మెయిన్ కాజ్ ఏంటంటే లొకేషను, సైటు, అట్మాస్ఫియరు, వాటర్ ఫెసిలిటీ, ల్యాండ్ ఫాము, ప్లేనీ రీజన్లో ఎక్కువ జనాభా. మన ప్రాంతం అంతా ఎలా ఉంటుంది? సపోజ్ ప్లేనీ రీజన్, వాటర్ ఫెసిలిటీ. అంతేగాని మౌంటైన్స్ ఏరియాలో, ప్లాట్యూస్ రీజియన్లో, డిజర్ట్ రీజియన్లో, ఫారెస్ట్ రీజియన్లో జనాభా ఉంటారా? జనాభా ఎక్కువ ఎక్కడ ఉంటారు, నివసిస్తూ ఉంటారంటే ఎక్కువగా ఫెసిలిటీస్ ఉండవు కదా. మంచి అట్మాస్ఫియర్ ఉన్న చోట, మంచి ల్యాండ్స్ ఉన్న చోట, వాటర్ ఉన్న చోట, అగ్రికల్చర్ ఉన్న చోట ఉండాలి. ఎక్కువగా డెజర్ట్ ఏరియాలో ఉంటారా? ఉండరు. దాని అర్థం ఏంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అవర్ ఇండియన్ పాపులేషన్. డిఫరెంట్ ఉంది. మీకు టెక్స్ట్ బుక్లో కూడా డేటా ఉంది, డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఉంది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అర్థమైందా? ఇలా మనం అబ్జర్వ్ కనుక చేస్తే ఇట్ ఈస్ ద పీపుల్ అనే లెసన్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఎందుకు డెన్సిటీ ఇలా డిఫరెంట్గా ఉంది, ఈక్వల్గా ఉంది, అనీవెన్గా ఉందంటే యూనిఫామ్కి ఎందుకు లేదు? సపోజ్ ప్లెయినీ రీజన్ ఎందుకు ఉందంటే ప్లెయినీ రీజన్ ఇట్ ఈజ్ కంఫర్టబుల్ కండిషన్స్. మౌంటైన్స్ రీజను, డెజర్ట్ రీజను, ఫారెస్ట్ రీజను, ఫ్లాట్ రీజన్లో ఉంటారు జనం. రాకీ రీజియన్లో, వాటర్ లేని రీజియన్లో ప్రజలు ఉంటారా? ఉండరు. అక్కడ డెన్సిటీ తక్కువ ఉంది. ఇప్పుడు అనంతపురం డిస్టిక్ ఉంది, అదంతా ఫ్లాట్ రీజియన్, పాపులేషన్ ఉంటుంది. రాయలసీమ రీజన్ అంటాం కదా. అట్లానే ఇక్కడ మనకి పాపులేషన్, పీపుల్ అనే చాప్టర్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, పాపులేషన్ చేంజ్, వర్కింగ్ పాపులేషన్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అంటాం. అర్థమైందా? తర్వాత పాపులేషన్లో మనకి లిటరసీ రేట్ లాస్ట్ టైంలో మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను. లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత, ఎంతమంది చదువుతారు. అక్షరాస్యత శాతంలో మనకి 1947 ఇండిపెండెంట్ టైంలో ప్రజెంట్ 2011 పాపులేషన్ సెన్సస్, అకార్డింగ్ టు పాపులేషన్ సెన్సస్ ఎంతమంది అంటే ఇంక్రీజ్ అవుతూ వచ్చే లిటరసీ రేట్, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అయినా కూడా మనం మళ్ళా డిస్క్రిమినేషన్ ఉంది. మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఉందా లేదా? మేల్స్ ఎక్కువ లిటరసీ రేట్ ఉంది, ఫీమేల్స్ తక్కువ. వీళ్ళు 65 ఉంటే వాళ్ళు 85 ఉంటారు. 20% వేరియేషన్. ఇది డిస్క్రిమినేషన్ అంటారు, వివక్ష. మన భారతదేశంలో ఇప్పటికీ స్త్రీలన్నా, మహిళలన్నా, గర్ల్స్ అన్నా కూడా ఒక వివక్ష. అది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది, ఇంకా ఉంది. అది రెడ్యూస్ అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క మైండ్స్లో మార్పు, అంటే ఎడ్యుకేషన్ పరంగా నుంచే గర్ల్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఈక్వాలిటీ కదా. మన డెమోక్రసీలో బేసిక్ ప్రిన్సిపల్ ఈక్వాలిటీ. మేల్ ఫీమేల్ ఈక్వల్, రైట్స్ కూడా ఉండే. సరే ఇవన్నీ మనం లెసన్ రైట్స్ గురించి తర్వాత వేరే లెసన్ ఉండే.
డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది మన పాపులేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ డెన్సిటీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ పాపులేషన్ చేంజ్ సంబంధించిన తర్వాత మనకి కొన్ని పాయింట్స్, చిన్న చిన్న పాయింట్స్ ఇస్తాడు. అవి ఏంటో మనం బ్రీఫ్గా చెప్పేసుకోవచ్చు. పాపులేషన్ చేంజ్ సంబంధించి మైగ్రేషన్, డెత్ రేట్, బర్త్ రేట్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయం కదా. మైగ్రేషన్ అనగానే మళ్ళీ మైగ్రేషన్ 2 టైప్స్ ఉంటుంది. మనకి మైగ్రేషన్ అసలు డీటెయిల్స్గా ఉంటుంది. మనకి సెకండ్ చాప్టర్ పీపుల్ అండ్ మైగ్రేషన్, నెక్స్ట్ చాప్టర్ పీపుల్ అండ్ సెటిల్మెంట్, తర్వాత పీపుల్ అండ్ మైగ్రేషన్. ఈ మైగ్రేషన్ అనేది ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ మైగ్రేషను, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అని ఉంటుంది అన్నమాట. ఇంటర్నల్ అనేది ఓవరాల్గా చెప్తాం. ఇంటర్నల్ అనేది ద పీపుల్ మూవింగ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్, వన్ ప్లేస్ అనదర్ ప్లేస్, ఇలా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తాం, ఒక స్టేట్ అంటే కంట్రీ సైడ్, కంట్రీ వైడ్గా. ఇప్పుడు సీజనల్ మైగ్రేషన్స్ ఉంటాయి. సీజనల్గా అగ్రికల్చర్ సెక్టార్ వాళ్ళు ఏం చేస్తారు, సీజనల్గా ఒక ప్రాంతం కలిసి ఇంకో ప్రాంతం వెళ్ళి అక్కడ 2-3 నెలలు పని చేసుకుని మళ్ళీ వస్తారు కదా, దాన్ని సీజనల్ మైగ్రేషన్. సీజనల్ మైగ్రేషన్ ఎక్కువగా విలేజెస్ పీపుల్ ఎక్కువగా అవుతుంటారు. ఎందుకంటే అగ్రికల్చర్ వర్కర్స్ కాబట్టి, అగ్రికల్చర్ లేబర్స్ కాబట్టి ఒక ప్రాంతంలో ఒక పని నుండి వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ పనులు చేసినా అట్లా వస్తుంది. అది సీజనల్ మైగ్రేషన్. ఇండియాలో సీజనల్ మైగ్రేషన్ గురించి మీకు చాలా టాపిక్స్ ఉన్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్. ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. అదర్ కంట్రీస్ అంటే ఫారిన్, ఏ కంట్రీ అయినా మన ఇండియన్ నైబర్ అవనే వరల్డ్ వైడ్ ఏ కంట్రీకి అని అయితే అది ఇంటర్నేషనల్ మైగ్రేషన్ కింద వస్తుంది అన్నమాట. అర్థమైందా? మైగ్రేషన్స్ అనేవి మనం కనుక క్లియర్గా చూస్తే మనం ఆ లెసన్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బర్త్ రేటు, డెత్ రేటు, మైగ్రేషన్ అనేవి ఇంపార్టెంట్. పాపులేషన్ చేంజ్ అంటే సైజ్ ఆఫ్ పాపులేషన్ చేంజ్కి మెయిన్ పాయింట్స్గా మనం చూడవచ్చు అన్నమాట. ఓవరాల్గా ద పీపుల్ అనే లెసన్ని బ్రీఫ్ ఒక 5 నిమిషాలు చెప్తానండి. జనాభా, ప్రజలు. ఈ లెసన్ దేని గురించి చెప్తుంది? ప్రజలు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓల్డ్ అభివృద్ధి, ఒక డెవలప్మెంట్ అనేది దేంతో బేసిక్ చేస్తారు? మెజర్ ఆఫ్ బేసిక్ ఏది? పీపుల్. అవునా కదా? అభివృద్ధి చెందిన దేశం డెవలప్డ్ కంటే ఎలా చెప్తున్నాం? పీపుల్ బేస్ చేస్తున్నాం. పీపుల్ ఎలాంటి పీపుల్ అనేది ఇక్కడ బేసిక్ కాబట్టి దీన్ని పెట్టి ఈ లెసన్ ద్వారా మనం ఈ మైగ్రేషన్స్ గురించి చెప్పుకునే ముందు పాపులేషన్ సెన్సెస్, పాపులేషన్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. లిటరసీ రేట్ ఎంత ఉంది, మరి ఏ స్ట్రక్చర్ ఏంటి, మరి వర్కింగ్ పీపుల్ కంటే ముందు చైల్డ్ ఏజ్ పీపుల్ పరిస్థితి, చైల్డ్ రైట్స్ ఉన్నాయి, చిల్డ్రన్స్ రైట్స్ ఉన్నాయి. రైట్ ఎడ్యుకేషన్, రైట్ సర్వైవల్, రైట్ టు ఒపీనియన్, చాలా ఉన్నాయి రైట్స్. చైల్డ్ రైట్స్ బాలల హక్కులు అంటారు. వాళ్ళే కదా టుడేస్ చిల్డ్రన్స్, టుమారో సిటిజన్స్. మరి చిల్డ్రన్స్కి మంచి ఫుడ్ ఉండాలి, చిల్డ్రన్స్కి మంచి ఫుడ్ ఇవ్వాలి. మరి ఇట్లా డెవలప్ అయితే మన చిల్డ్రన్స్ మీద బేస్ అయ్యింది కంట్రీ. చైల్డ్ ఏజ్ అంటే వర్కింగ్ ఏజ్ టాప్ కాదు, చైల్డ్ ఏజ్ టాప్. ఎందుకు? ఆ చైల్డ్ ఏజ్లో చిల్డ్రన్స్కి సరైనటువంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. పేరెంట్స్ వాళ్ళకి సరైనటువంటి ఇన్పుట్ ఇవ్వగలిగితే అప్పుడు కంట్రీ కూడా వాళ్ళు అట్లానే వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది కంట్రీ. మరి వెరీ స్కిల్డ్ సొసైటీ వస్తుంది ఈరోజు. హై స్కిల్డ్ పీపుల్ కావాలి. హై స్కిల్డ్ పీపుల్ కావాలంటే ఆ చిల్డ్రన్స్ కూడా ఆ లెవెల్లోనే మనం రీడింగ్ చేయాలి. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఎడ్యుకేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాత వర్కింగ్ ఏజ్ గురించి, మరి ఓల్డ్ ఏజ్ మన ఆశ్రమం. ఈరోజు మన ఇండియాలో ఓల్డ్ ఏజ్ గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక 2 minutes. ఓల్డ్ ఏజ్ అనగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, హ్యాపీగా వాళ్ళు రిటైర్ అవుతారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్స్ ఉంటాయి. వాళ్ళు కూర్చుని హ్యాపీ రిలాక్స్గా వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓల్డ్ ఏజ్ వాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి మెడిసిన్స్ అవన్నీ కూడా కావాలి. అదే ఆర్గనైజ్ సెక్టర్ అంటే హ్యాపీ. అనార్గనైజ్ సెక్టర్ అంటే ఏం చేస్తాడు? 60 years క్రాస్ అయినాడు కూడా వర్క్ చేస్తూ ఉంటారు.
చూడండి ఇండియాలో ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంది చూడండి. ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకునే టైం. కానీ మన ఇండియాలో ఎక్కువ మంది అనారోగ్య సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వర్క్ చేస్తున్నారు. 60 క్రాస్ అయ్యారు, 60 వచ్చిన వాళ్ళు అర్థం చెబుతుంది. అంటే మన ఇండియన్లో ఉండేటువంటి ఏజ్ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ కనుక చేస్తే మనం ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు. పాపులేషన్లో కూడా డిస్క్రిమినేషన్ ఉంది. డిస్క్రిమినేషన్, ఈ డిస్క్రిమినేషన్ని రెడ్యూస్ చేయాలంటే ఒకటే ఒక మార్గం ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రొవైడ్ చేయాలి. కంపల్సరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇస్తుంది. దిస్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రతి పిల్లలకి 14 years ఏజ్ లోపు, అంటే అప్ టు 10th క్లాస్ వరకు స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పాపులేషన్ అనేది ప్రతిలో ప్రతి దాంట్లో అన్నింటికీ ముఖ్యమైనది. ప్రజలు అభివృద్ధి చెందాలి. ప్రజలు అభివృద్ధి చెంది ఆ కంట్రీ అభివృద్ధి చెందుతుంది. అందరిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా కంట్రీ వరల్డ్లోనే ఒక టాప్ కంట్రీగా ఉంటుంది. అకార్డింగ్ టు ఎకానమీ కానీ, అకార్డింగ్ టు ఇన్కమ్ కానీ. మరి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మన ఇండియా ఆల్ కేటగిరీస్ అకార్డింగ్ టు ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఫెసిలిటీస్ ఆల్ డెవలప్మెంట్ అయితే మరి మనం కూడా సూపర్ పవర్ కంట్రీగా ఉంటాం. ఉండడానికి కారణం ఏంటంటే పాపులేషన్. దేనికైనా పీపుల్ అనేవాళ్ళు ఇక్కడ మెయిన్ బేస్. అందుకనే తెలుగులో నేటి బాలలే రేపటి పౌరులు తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో టుడే చిల్డ్రన్స్ టుమారో సిటిజన్స్. మరి పీపుల్ మీద డిపెండ్ అయి ఉంది. అంతా కూడా డెమోక్రసీ కంట్రీ. పీపుల్ అనేవాళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఈ లెసన్లో వర్కింగ్ పాపులేషన్ అనేది ఈ లెసన్ యొక్క ఇంపార్టెంట్ అన్నమాట. దీనికి సంబంధించి ఏదన్నా అంటే సింపుల్ లెసన్ ఇది. నెక్స్ట్ లెసన్ పీపుల్ అండ్ సెటిల్మెంట్ లెసన్కి వెళ్తాం. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ ఇది డౌట్స్ కానీ అలాంటి